అల్హమ్దుల్లా అస్సలాతు వసలాం అలా అష్రఫుల్ ముర్సలీ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పటివరకు మనం షంసియా ఆ, కమరియా గురించి చదువుకున్నాము. కమరియాలో లాం కమరియా అంటారు దీన్ని. లాం కమరియా అంటే లాం పైన సుకూన్ చిహ్నం ఉండి లాం సుకూన్ తర్వాత ఉన్న అక్షరము కమరియా యొక్క 14 అక్షరాలలోని ఒక అక్షరమై ఉండాలి. అది శ్రద్ధ లేకుండా ఉంటుంది. అది ఎప్పుడు కూడా కమరియా అక్షరం పైన శ్రద్ధ మీకు కనపడదు. ఈ ఈ యొక్క ఎలా గుర్తించాలి అనే పాయింట్లన్నీ మనం చూసుకుంటూ లామ్ని ఎలా చదవాలి అనేది కూడా మనం లాస్ట్ 2 క్లాసుల్లో మనం చదువుకున్నాం. ఈరోజు లామ్ షంసియా గురించి చదవబోతున్నాం. లామ్ కమరియా ఎలాగో లామ్ షంసియా కూడా దాదాపు అలాంటిదే. ఇక్కడ కూడా 14 అక్షరాలు ఉన్నాయి. ఈ 14 అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కొంచెం సేపు తర్వాత నేను చెప్తాను. దీంట్లో కమరియాలో ఎలాగొచ్చిందో అలాగే ఇక్కడ కూడా మొట్టమొదట మనకు హంజతుల్ వసల్ ఉండాలి. హంజతుల్ వసల్ లేకపోతే లామ్ షంసియా కానీ లామ్ కమరియా కానీ రాదు. హంజతుల్ వసల్ ఎలా కనబడుతుంది మనకు? హంజతుల్ వసల్ డైరెక్ట్గా అలీఫ్ ఉంటుంది, లేదా ఇలాగా ఆ, అలీఫ్ పైన చిన్న సాద్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏ చిహ్నం ఎలా కనపడినా మీకు అది హంజతుల్ వసల్ గానే తీసుకోవాలి. ఇండియాలో, ఇండియా చుట్టుపక్కల దేశాలలో ప్రింట్ అయిన ఖురాన్లో అయితే హంజతుల్ వసల్ అలీఫ్ లాగా కనబడుతుంది. ఇక్కడ ఉన్న అలీఫ్ ఇక్కడ రాశాను కదా, ఆ విధంగా కనబడుతుంది. అదే గల్ఫ్ కంట్రీస్లో కానీ మిగతా ప్రపంచంలో ఏ చోటైనా సరే ప్రింట్ అయిన ఖురాన్ ఉంటే అది ఈ విధంగా కనబడుతుంది. అంటే అలీఫ్ పైన చిన్న స్వాద్ ఉంటుంది. ఇది హంజతుల్ వసల్. ఇది మొట్టమొదట మనకు కనపడాలి. రెండోది, రెండో అక్షరం లామ్ అయి ఉండి అది ఖాళీగా ఉండాలి. అంటే ఆ, దానిపైన సుకూన్ కనపడదు. లామ్ పైన సుకూన్ కనపడకుండా అది ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది. పైన కింద ఎలాంటి చిహ్నాలు ఉండవు అన్నమాట. లామ్ పైన లామ్ కింద లామ్ అక్షరం పైన సుకూన్ చిహ్నం ఉండదు. అంటే ఖాళీగా ఉంటుంది. లామ్ పైన లామ్ కింద ఎలాంటి చిహ్నాలు ఉండకుండా అది ఒక లామ్ మాత్రమే కనపడుతుంది. మూడవది ఏంటి అంటే మూడో అక్షరం పైన శ్రద్ధ తప్పనిసరిగా ఉంటుంది. ఆ మూడో అక్షరం కూడా షంసియాలోని 14 అక్షరాలలో ఒక అక్షరమై ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక తేలికైన పద్ధతి, చాలా సులభమైన పద్ధతి ఏమిటో మీకు చెప్తాను. ఇది మీరు అలిబాతా నేర్చుకున్నారు అంతకుముందు. ఫస్ట్ లెవెల్లో, ఫస్ట్ క్లాస్లో అలిబాతా నేర్చుకున్నారు. దీంట్లో మొత్తం 28 అక్షరాల పట్టిక ఉంది. కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే. 14 అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బా, తా, ఈ 2 అక్షరాలు తీసుకోండి ముందు. బా, తా. దాని తర్వాత 10 అక్షరాలు లెక్క పెట్టండి. దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తా, జా. 10 అక్షరాలు అయిపోయినాయి. చివరికి లామ్, మీమ్, 2 అక్షరాలు. ముందు 2 అక్షరాలు తీసుకుంటున్నారు, చివరిలో 2 అక్షరాలు తీసుకుంటున్నారు. మధ్యలో 10 అక్షరాలు దాల్ నుండి కంటిన్యూస్గా జా వరకు. ఈ 10 అక్షరాలు, పైన 2 అక్షరాలు, కింద 2 అక్షరాలు, ఇవన్నీ హురూఫల్ హురూఫల్ ఉమ్, లామ్, నూన్, చివరిలో 2 అక్షరాలు ఇవి. లామ్ ఒకటి, నూన్ ఒకటి. ఈ 2 అక్షరాలు తీసుకుంటే మొత్తం హురూఫ షంసియా 14 అక్షరాలు పూర్తవుతాయి. పైన 2 అక్షరాలు తీసుకోవాలి. తా, సా. తర్వాత 10 అక్షరాలు దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్, తా, జా. తర్వాత లామ్, నూన్, ఈ 2 అక్షరాలు. మీమ్ కాదు, లామ్, మీమ్. ఈ రెండు తీసుకుంటే మొత్తం మీకు 14 అక్షరాలు పూర్తవుతాయి. తేలిగ్గా ఉందా? అక్షరాలు ఉంది గుర్తుంటే సార్. తేలిగ్గా ఉంటుంది, అక్షరాలు గుర్తు లేకపోతే వేదికగా ఉంది. తేలిగ్గా ఉండదు. పైన 2 అక్షరాలు, తర్వాత 10 అక్షరాలు, తర్వాత లామ్, నూన్, మొత్తం 14 అక్షరాలు. మరి అప్లై చేయాల్సింది ఏమిటి? లామ్ అక్షరాన్ని చక్కగా చదివేవాళ్ళు కమరియాలో, కానీ షంసియాలో
లాం పూర్తిగా విడిచిపెట్టేయాలి, దాన్ని అస్సలు చదవకూడదు. లాం అక్షరం అస్సలు చదవకుండా దాన్ని విడిచిపెట్టేయాలి. అదే దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే లాం కమరియాలో లాం చదువుతున్నాం, లాం షంసియాలో లాం ఆమె అస్సలు చదవట్లేదు. ఓకేనా? లాం షంసియాలో లాం అస్సలు చదవకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. దాన్ని విడిచిపెట్టేసి అంతకుముందు మనం అనుకున్నాం కదా, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే కే అనేది అక్కడ పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. మరి ఎన్ఓడబ్ల్యూ నో, అదిను కేఎన్ఓడబ్ల్యూ నో రెండు కూడా ఎగ్జాక్ట్ ఒకే విధంగా పలుకుతాం మనం, ఎందుకంటే కే అక్కడ సైలెంట్ అయిపోతున్నది. మరి అదే విధంగా ఇక్కడ కూడా లామ్ అనేది పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. లామ్ని మనం అసలు పలకూడదు. లామ్ పలకకుండా ఆ, దీన్ని చదవాలి. ఉదాహరణకు ఇక్కడ హంజతుల్ వసల్ ఉన్నది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ లామ్ ఉన్నది. లామ్ పైన ఎలాంటి చిహ్నము కనబడట్లేదు, లామ్ ఖాళీగా ఉంది. మూడో అక్షరం పైన శ్రద్ధ కనబడుతుంది. మూడో అక్షరము తాలో తా ఇది, మూడో అక్షరము షంసియా లెటర్ ఇది. కాబట్టి లామ్ని విడిచిపెట్టి హంజతుల్ వసల్కు ఇక్కడ కూడా ఫతా ఇచ్చే చదవాలి. అత్ తక్వా, అత్ తక్వా, అత్ తక్వా. లామ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అత్ తవ్వాబు, ఇక్కడ కూడా లామ్ సైలెంట్. అత్ సమరాత్, లామ్ సైలెంట్ అయిపోయింది. అద్ దునియా, అద్ దునియా, ఇక్కడ కూడా లామ్ సైలెంట్ అయిపోయింది. వజారియాత్, లామ్ సైలెంట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాము, అంతకుముందు ఏం చేసాము, కమరియా పదం కంటే ముందు ఏదైనా అక్షరం ఉంటే దాని యొక్క ఆ, హరకాతును తీసుకుని వెళ్ళి లామ్ కమరియాతో కలిపాము. ఇక్కడేం చేయాలి, దానికంటే ముందు ఉన్న హరకాతును తీసుకుని వెళ్ళి షంసియా పదంతో కలపాలి, షద్ద ఉన్న పదంతో కలపాలి. అందుకనే వజ్జారియాత్, వల్ జారియాత్ కాదు, వజ్జారియాత్. అర్ రహమాన్, అర్ రహీం, అర్ రసూల్, అజ్జకా, అస్సమావాతి, అస్సజ్ద, అస్సిహ్ర్, అషమ్స్, అషైతాన్, అస్సలా, అస్సలవాత్. ఇక్కడ కూడా అజ్జకా, అజ్జకాత్, అజ్జకాత్, అస్సమావాతి, అస్సజ్ద, అస్సిహ్ర్, అషమ్స్, అషైతాన్, అస్సలవాత్, అస్సలాత్, అస్సాఫాత్, అద్దుహా, అత్తూర్, అత్తలాక్, అత్తారిక్, బిజ్జాలిమీన్, వల్లజీన, అన్నాస్, అన్నస్ర్. దీంట్లో చూస్తే మీకు షంసియా పదాలతో పాటు ఇది ఆ, మీకు కనబడుతుంది. షంసియా పదాలంటే, షంసియా అక్షరాలంటే 14 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో మీరు అలిఫ్ బా తా చూసినట్లయితే తా సా మొదటి లైన్లో 2 అక్షరాలు, దాల్ నుండి జా వరకు 10 అక్షరాలు, లామ్, నూన్ ఇవన్నీ కలిపితే మీకు 14 అక్షరాలు పూర్తవుతాయి. 14 అక్షరాలు షంసియా పదాలు అన్నమాట. సరేనా? దీంట్లో పట్టికలో మీకు కమరియా పదాలు ఉన్నాయి, షంసియా పదాలు ఉన్నాయి. ప్రాక్టీస్ కోసం రెండు కూడా ఉన్నాయి. షంసియా పదాలు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. వస్సమాయి, వత్తరాయిబ్, వన్నాషితాత్, వన్నాజియాత్, వస్సాబిహాత్, ఫస్సాబికాత్, ఫల్ముదబ్బిరాత్, బిల్ఖున్నస్. షంసియానా కమరియానా ఇది? కమరియా. కమరియా. అల్ కమరియా. ఇది ఫల్ ముదబ్బిరాత్, ఫల్ ముదబ్బిరాత్, కమరియా. కమరియా. తుబ్లస్ సరాయిర్, ఇది కమరియా. ఇంకోసారి చూడండి. శ్రద్ధ కనపడితే షంసియా, లామ్ తర్వాత శ్రద్ధ కనపడిందా? కనిపించింది సార్. శంషియా. శ్రద్ధ షా, షంసియాలో షా ఉంది, శ్రద్ధలో షా ఉంది. షా షా ఇది గుర్తుపెట్టుకోండి. తుబ్లస్ సరాయిర్, లామ్ తర్వాత శ్రద్ధ కనపడింది, అందుకనే షంసియా. మహిలిల్ కాఫిరీన, షంసియానా కమరియానా? కమరియా సార్. కమరియా. అల్ జవారిల్ కున్నస్,
ఇది షంసియా కమరియా సార్. సార్. ఇది ఇది ఖమరియా సార్. ఇది రెండు కమరియాలు ఉన్నాయి. అల్ రెండు జవారి, ఖమరియాలు. అల్ కున్నస్, అల్ వస్వాస్. కమరియానా షంసియానా? కమరియా సార్. కమరియా. కమరియా సార్. ఖమరియా. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఒక ఇహ్దిన దాంట్లో సిరా. శంషియా. శంషియా సార్. ఇది షంసియా. సిరాతల్లో షంసియా కమరియా. వచ్చింది, కమరియా ఉంది. తర్వాత ఖమరియా వచ్చింది. అస్సాకిబ్. ఇది షంసియా. 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 వషమ్స్. శంషియా. షంసియా. వషఫి. శంషియా. బిస్సబ్ర్. షంసియా. శంషియా. వస్సైఫ్. శంషియా. ఇవన్నీ షంసియా. కమరియా మీకు బాగా అర్థమైపోతే షంసియా తేలిగ్గా అర్థమైపోతుంది. తేడా 14 అక్షరాల్లో ఉంది. లామ్ చదవకూడదు. ఇది రెండే తేడాలు. ఓకే సార్. సార్ అది ఖమరియా 14 అక్షరాలు ఇందాక చెప్పారు కదా, ఉమ్. అది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. నేను కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఇందాక నాకు. ఓకే. మొదటి లైన్లో తా సా. తా మొదట్లేను తా. ఓకే. తా సా. చివర ఇక్కడ లామ్ నూన్. ఓకే. లామ్ లామ్ నూన్ 4 అక్షరాలు అయిపోయినాయి. తా సా లామ్ నూన్. ఇప్పుడు మధ్యలో అక్షరాలు దాల్ నుండి జా వరకు 10 అక్షరాలు. దాల్ నుండి మొదలుపెట్టి 10 అక్షరాలు కౌంట్ చేసుకోండి. దాల్, జాల్, రా, జా, సీన్, సే, షీన్, సాద్, దాద్, తా, జా. 10 అక్షరాలు. 2, 2, 4, 6, 8, 10. సాద్ జాల్ తో జా జా వరకు. జా వరకు. సాద్, దాద్, ఓకే. తా, జా. ఆ తర్వాత ఇంకేముంది? లామ్ నూన్. లామ్ నూన్. ఓకే. అన్నా. అంటే ఇప్పుడు ఖమరియా పదాలకి మనము హురుఫుల్ హలాకి ఇలా హురుఫుల్ నిసాని ఇలా మనం పెట్టుకున్నాం కదా. ఇవన్నీ దీంట్లో హురుఫుల్ లిసానీనే. ఆ టైప్. ఇవన్నీ హురుఫుల్ లిసానీనే. అవును. దీంట్లో అది వచ్చేవన్నీ హురుఫుల్ లిసానీనే. అలా తీసుకోవాలంటే మీరు అవును. ఇక్కడ నుంచి చూడండి. షీన్ మొదటి అక్షరం. అవును సార్. తర్వాత దాద్, లామ్, రా, నూన్, రా రా జా ఈ అక్షరాలన్నీ మన సీన్ మఖరజ్ షీన్ పాయింట్లో వచ్చే ఈ అక్షరాలన్నీ షీన్ హురుఫుల్ లిసానీలో 18 ఓకే. ఉన్నాయి కదా. సాద్ దాద్ హురుఫుల్ లిసానీలో 18 ఉన్నాయి. 4 తీసేస్తే మిగతా 14. దాద్, లామ్, ఇక్కడ షీన్ 3 ఏమో 4 ఇటు నుంచి వస్తున్నాయి. తర్వాత ఇక్కడ రా, నూన్, దాల్, తా, తో, జాల్, సీన్, జా, సాద్. జా తర్వాత స్వాద్ తా, జా, తా, జాల్, జా. తా, తా సా. జాల్, జా. ఓకే. తా సా లాం నూన్ వచ్చేసి 4. తర్వాత దాల్ పైన జాల్ షీన్ రా వచ్చింది. జా సీన్ దాద్, సీన్ షీన్ దాద్ దాద్ త్వా దా. లామ్. ఈ నాలుకలో నుంచి వచ్చే అక్షరాల్లో ఇవి ఉన్నాయన్నమాట. షీన్ పైన ఉంది, కింద దాద్, తర్వాత లామ్, తర్వాత రా, నూన్ షీన్ లాం. 2 అక్షరాలు. మఖరజ్ ఒకటే వాటిది. దాల్, తా, తా. మఖరజ్ ఒకటే. షీన్, జా, సాద్. మఖరజ్ ఒకటే.
జాల్ జా మఖ్రజ్ ఒకటి. ఇవి 3 3 3 9 9 6 7 10 12 14 వచ్చినాయి సార్. 14. మఖ్రజ్లో నుంచి రావాలంటే ఇక్కడ జీమ్ యా, ఇక్కడ షీన్ మిగిలింది కదా, ఆ షీన్ తీసుకోవాలి. కింద దాద్ లామ్, ఈ 3 తీసుకుంటే వేరువేరుగా ఉన్న నాలుక నుండి వచ్చే వేరే అక్షరాలు ఇవి అయిపోతాయి. ఇక్కడ సీక్వెన్స్ రా, నూన్, దాల్, తా, తా, సీన్, షీన్, సీన్, జా, సాద్, సా, దాల్, జా. మఖ్రజ్లో ఒకటే ఇవి. ఒకే మఖ్రజ్ నుంచి వచ్చే 3 అక్షరాలు. ఓకే. దీనికంటే తేలికైంది ఏంటంటే పటం చూసి గుర్తుపెట్టుకోవటం. అవును సార్. అంటే ఇది హుర్ఫుల్ హలకి అయితే మనకి హంజా ఐన్హా గైన్హా బాగా నోటెడ్ గా ఉంది కాబట్టి అది ఇంకా దీనికంటే ఇంకా ఈజీ అయిపోయింది అది. అది గ్రూపులు ఉన్నాయి కదా, గ్రూపులు హుర్ఫే అలఫీ, హుర్ఫే షఫవి, ఈ 2 అయిన తర్వాత 4 అక్షరాలు 4 నుంచి తీసుకున్నాం, సరిపోయింది అది. ఈ మొత్తం ఇప్పుడు 4 నుంచి వచ్చే 18 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కదా, దీని నుంచి తీసుకోవాలి. ఓకే. నాకైతే ఇది తేలిక అనిపించింది. తా తర్వాత సా 2 అక్షరాలు పై లైన్లో, మిగతా 10 అక్షరాలు చివరిలో లామ్ నూన్. లామ్ నూన్. అవును సార్. ఓకే ఓకే, సార్, ప్రాక్టీస్ కదా ఇన్షాల్లా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఇన్షాల్లా. ఓకే ఓకే సార్, ఇన్షాల్లా. గుర్తుపెట్టుకోవటానికి హుర్ఫే కమరియా గుర్తుపెట్టుకుంటే మీరు అవి షంసియా కూడా అదే అదే ఫార్ములా వాడవచ్చు. షంసియా చూస్తున్నప్పుడు హుర్ఫే కమరియాలో ఉందా లేదా, లేకపోతే అది షంసియా అయినట్టే. హుర్ఫే కమరియా మీకు బాగా గుర్తుంది. హుర్ఫే షంసియాలో దాల్ చూడాలి. దాల్ ఎక్కడుంది, దాల్ అది షంసియానా కమరియాలా చూడాలంటే హుర్ఫే హలకీలో లేదు, హుర్ఫే షఫవీలో లేదు, లామ్ హుర్ఫే లిసానీలో 4 అక్షరాల్లో లేదు, అంటే ఇది షంసియా పదం. అవును. రివర్స్లో అనమాట. ఓకే, చదవండి. ఇక్కడ నుంచి షంసియా పదాలు ఉన్నాయి. వస్సమాయి. మనం ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, షంసియా పదాలు బై డిఫాల్ట్ మనం కరెక్ట్గానే చదువుతాము, రూల్ తెలియకపోయినా. ఎందుకంటే అలా అలవాటైపోయింది, మనం విని 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 దానికి అలవాటు పడిపోయాము. ఇప్పుడు మనం ఫార్ములా తెలుసుకుని చదువుతున్నాం, అదే తేడా. అవును. చదవండి. ముమద్దద, ఇక్కడి నుంచి షంసియా పదాలు ముకర్రమ. ఇక్కడి నుంచి. ఓకే సార్. వస్సమాయి. వత్తరాయిబ్. బాగా కలకలా చేయాలి. వన్న ఇబ్. వత్తరాయిబ్. వన్నాషిత్, వన్నాషితబ్, వన్నాషితబ్. ఇక్కడ తో దగ్గర అలీఫ్ దగ్గర ఉంది, 2 వర్గాలు తిరిగాం. మళ్ళీ ఇక్కడ నా నూన్ పక్కన మళ్ళీ అలీఫ్ దగ్గర వచ్చింది. నూన్ గున్నా సార్ ఇది 2 అలీఫ్ దగ్గర అరకాతులు, నూన్ అలిఫ్ షీన్కి దగ్గర 2 వర్తిస్తుందా సార్ అరకాతులు. అది? వన్
వన్నాషిత్తాతి ఉమ్. వన్నాజిఆతి ఆయన వన్నాజిఆత్ ఇక్కడ వన్నాజిఆతి ఇక్కడ సుకూన్ చేయాలి కదా సార్ తాని ఆపుతుంటే సుకున్ చేయాలి, లేకపోతే హరకత్తో చదవాలి. ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ కూడా గున్నా చేయాలనుకోండి. చేయాలి. ఓకే. వన్ వన్నాజిఆ వన్నాజిఆత్ వస్సాబహ వస్సాబిహాత్ హరకత్తోనే చదవండి, వస్సాబిహాత్ తర్వాత మనం చూద్దాం. హరకత్తో పూర్తిగా చదవండి. వస్సాబిహాతి. వస్సాబిహాతి ఫస్సాబిహాతి ఫముద్దబిర్రాతి లేదు, ఫా తీసుకుని వెళ్ళి ఎక్కడ కలపాలి? ఫముద్దబిర్రాతి ఫా తీసుకుని వెళ్ళి ఎక్కడ కలపాలి? ఫా మీద ఫల్ ఫా. ఇక్కడ లామ్ సార్ ఇది ఖమరియా పదం సార్ ఇది కమరియా, ఇది కమరియా ఖమరియా కాబట్టి ఇక ఫస్ట్ అక్షరము ఈ ఫా తీసుకెళ్ళి ఆ మీమ్ కలపాలి సార్. ఇది లామ్ ఇది అవుతుంది కదా, లామ్ సైలెంట్ సుకున్తో అవుతుంది కదా. కలపాలి. వల్ వల్ ముద వల్ ముదబ్బిరాతి ఫస్ట్ అక్షరం ఏమిటి? సారీ సార్, అది ఫా. ఉమ్. ఫల్ ఫల్ ముదబ్బిరాతి వెరీ గుడ్. సుబ ఇక్కడ సార్ ఇక్కడ తుబ ఇక్కడ ఆ సీన్ తో కలపాలి కదా సార్ ఇక్కడ శంసియా పదం. దేన్ని? ఇక్కడ అలీఫ్ దగ్గర అలీఫ్ కాదు, తుబ ఇక్కడ ఈ అక్షరం ఏమిటి? లామ్ సార్. లామ్. ఇది లామ్ ఫతా తీసుకుని వెళ్ళి సీన్తో కలపాలి. లామ్ ఫతా ఇక్కడ హలహల చేసి తుబలస్ తుబ్బ తుబలస్ సరాయిరు. వెరీ గుడ్. తర్వాత తుబలస్ సరాయిరు ఫమహ్లిల్ కాఫిరీన బిల్ ఖున్నాషి. ఇక్కడ అలిఫ్ సగీరా లేదు. బిల్ ఖున్నసి. బిల్ ఖున్నసి కలపండి, దాన్ని తీసుకొచ్చి లామ్ సుకున్తో కలపండి. బిల్ ఖున్నసిల్ జువారల్ కున్నాసి. ఇంకోసారి. జువారిల్ రామ్ కింద కసరా ఉంది. బిల్ ఖున్నసిల్
జువారిల్ కున్నాసి. జీమ్ మీద ఫతా ఉంది, మద్ లేదు. ఆ, జ జవారిల్ జవారిల్ కున్నాసి. కున్నాస్ దగ్గర మీకు దీర్ఘం లేదు, అక్కడ అలిఫ్ సగిరా లేదు. కున్నస్, అంటే కున్నసి. సీన్ ని సుకున్ చేస్తారు. ఉమ్, కున్నసి. కున్నస్. బిల్ ఖున్నసిల్ జవారిల్ కున్నసి. బిల్ ఖున్నసిల్. ఓకే. బిల్ కున్నసిల్ బిల్ కున్నసిల్ జవారిల్ కున్నసి. వెరీ గుడ్. ఇంకోసారి. ఇక్కడ సీన్ ని సుకున్ చేయాలి కదా సార్, అది సుకున్ సే స్టార్ట్ చేయాలి కదా. ఆపితే సుకున్ చేయాలి. మనం పూర్తిగా సీన్ చదువుతున్నాం కాబట్టి హర్కాతో చదువుతున్నాం. ఓకే. ఉమ్. బిల్ బిల్ కున్నసిల్ జవారిల్ కున్నసి. ఓకే. నెక్స్ట్. అదిన ఇహిదీనస్. ఇహిదీనస్. అదినస్. ఆహా. యా, ఇహి ఇదినస్. ఇహిది ఇహిదీనస్. ఇహ్దినస్ సిరాతల్ हो गया बस अली. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ఉమ్. దీని రూలు మనం ఇప్పుడు ఇహ్దినస్ రాబోయే క్లాస్లో చదవబోతున్నాము. ఇక్కడ ఏమిటి? షంసియా, కొంచెం ఇది అలిఫ్ ఆ, సగిరా వచ్చింది, ఇక్కడ ఇక్కడ కమరియా. ఇంకోసారి చదువుతారు కానీ మీరు, సంఖ్య తేలిక అవుతుంది. మరి వస్సమాయి నుంచి చదవండి. వసమై ఎక్కడ సార్ అది? మొదటి లైన్లో చివరి పదం. పైన ఉమ్. సార్ వస్సమా ఇవల్ తరాయిబి. కలర్స్ చూడండి. వస్సమాయి ఒక కలర్ ఉంది, వత్తరా ఒక్కొక్క పదం. వస్సమాయి. ఇక్కడ ఆ, 6 హరకతులు దీర్ఘం తీయొచ్చు సార్ ఇక్కడ. 4. వస్సమా వస్సమా ఇ 4 6. వత్తరా 4 దీర్ఘమా 6 ఇక్కడ దీర్ఘం? పక్కన హంజా వచ్చింది కదా, 4 వరకు. 4 మాత్రమే తీయాలి. ఓకే. పక్కన హంజా వచ్చింది కదా సార్ ఇక్కడ. ఉమ్. 4 మాత్రమే. వస్సమా ఇ వత్తరా ఇబి. సపరేట్ పదాలు ఇవి. వస్సమాయి. వస్సం వస్సమా ఇ వత్తరా ఇబి. వజ్జ వజ్జాసితార్. రెండో అక్షరం ఏమిటది? వజ్జాషితాత్. ఇక్కడ కలిసి ఉంది కదా. రెండో అక్షరం లాం వచ్చింది సార్. ఇది మూడో అక్షరం. లాం లాం మీద మూడో అక్షరం జాల్ తర్వాత షిన్ ఉంది సార్. ఇది కలిసి ఉందా, విడిగా ఉందా? ఇక్కడ ఇక్కడ కలిసే ఉంది సార్ అది. మరి జాల్ కలుస్తుందా? వజ్ వజ్జా జాల్ తర్వాత అక్షరంతో కలుస్తుందా? జాషితాతి. అబ్దుల్ భాయ్, జాల్ తర్వాత అక్షరంతో కలుస్తుందా? సార్ చెప్పండి. దాల్ జాల్ తర్వాత అక్షరంతో జాల్ కలుస్తాయా? ఇక్కడ పక్కనే సీన్ తోనే కలిసినట్టే ఉంది కదా సార్. కలిసింది, ఇది కలిసే ఉంది. కలిసినట్టు కాదు, కలిసే ఉంది. మరి కలిస్తే అది జాల్ అవుతుందా, నూన్ అవుతుందా? అవునండి. కలిసినప్పుడు జాల్ కాదు కదా, ఆహాహా. అది నూన్ నూన్ నూన్. అది
సార్ కరెక్ట్. ఉమ్. ఓకే, అది నాకు అలా జాల్లా కనిపించింది. ఉమ్. వన్నా వన్నాషితాతి. నూనె గున్నా మిస్ చేశారు. వన్నాతి. వన్నాషితాతి. ఓకే, కరెక్ట్. నెక్స్ట్. వన్నాజిఆతి. ఇక్కడి నుంచి మొదటి నుంచి మళ్ళీ. వస్సమాయి. వత్తరాయిబి. వన్నాషితాతి. వన్నాజిఆతి. వస్స వస్స వస్సాబిహాతి. ఫస్సాబిహాతి. ఫముద ఇక్కడ సుకూన్. ఇక్కడ లాం పైన సుకూన్ ఉంది కదా సార్ ఇక్కడ. ఉమ్. అంటే కమరియానా షంసియానా? ఇది హమరియా సార్. ఇది ఓకే, లాం చదవాలి. హమరియా అదే లాంని స్పష్టంగా చదవాలి. ఉమ్. వల్ ముద వల్ ముదబ్బిరాతి. మొదటి అక్షరంలో తప్పు చేస్తున్నారు. ఫాగద్. ఫల్ ముదబ్బిరాతి. వెరీ గుడ్. తుబ్బ తుబల్ తుబస్. ఇక్కడ లాంని సీన్ తో తుబల్. తుబలస్ తుబలసరా తుబలసరాయిరు. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. ఉమ్. ఫమహ్హిలిల్ కాఫిరీన్. ఫమహ్హిలిల్ కాఫిరీన. బిల్ బిల్హున్నసి. బిల్హున్నసిల్ జవారిల్ కున్నసి. వెరీ గుడ్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. చాలా బాగా చదివారు. ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చివరిలో టైం ఉంటే ఇంకోసారి చదివిస్తాను మీతో. ఓకే, నెక్స్ట్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. వల్ సమాయి. లాం శబ్దం రాకూడదు. వస్సమాయి. కరెక్ట్. వత్తరాయి. వంశితాతి. నూన్ మీద ఉన్నా చేయాలి. అలిఫ్ సగిరా కూడా తీయాలి. వన్నాషితాతి. వన్నశితాతి.
నూన్ మీద అలిఫ్ సగిరా మిస్ అయ్యారు. వన్ వన్న వన్నాశికాతి వన్నాషితాతి వన్నాషితాతి. వన్నశితాతి నాకు దీర్ఘం తీయాలమ్మా. వన్నాషితాతి. వన్నా వన్నాశితాతి వన్నాజికాతి అయినది. నాజియాతి. వన్న వన్నజిఆతి వన్నాజియాతి. వన్ననాజియాతి వన్నా వన్నా వన్. వన్నాజిఆతి వెరీ గుడ్. మళ్ళీ చదవండి. వస్సమాయి. వస్సమాయి వత్తరాయి వన్నాశితాయి తా చివర్లో ఉంది. వన్నశితాయి No. వన్నాషితాతి. తా ఉంది ఇది. వన్నశితాయి తాయిబ్ ఎందుకు చదువుతున్నారు మీరు? వత్తరాయిబ్ ఇది అయిపోయింది. వన్నాషితాతి. వన్నశితాతి అలిఫ్ సగిరా మిస్ అయ్యారు నూన్ దగ్గర. వన్నాశితాతి వెరీ గుడ్. వన్నాజియాతి వెరీ గుడ్. వస్సాబిహాతి వస్ వస్లాబిఖాతి మొదటి అక్షరం తప్పు చదువుతున్నారు. మధ్యలో లాం లేదు, లాం చదువుతున్నారు. వస్బిఖాతి ఫస్సాబికాతి. ఫస్ ఫస్సాబిహాతి ఇంకోసారి. ఫస్సాబిఖాతి వెరీ గుడ్. ఫల్ముదాబిరాతి దాను బా త్వరగా చదవాలి. ఫల్ముదాబిరాతి మళ్ళీ మొదటి నుంచి. వస్సమాయి వత్తరాయి వన్నాశితాతి తాతి. తా. తాతి వన్నాశితాతి వన్నాజియాతి వస్బిహాతి ఇంకోసారి. ఫస్సబిహాతి ఇంకోసారి. వసబిహాతి వెరీ గుడ్. ఏం మిస్ అయ్యారు అంతకుముందు? వావ్ సార్ వావును సీన్ మీద అలిఫ్ సగిరా కూడా మిస్ అయ్యారు. చదవండి. వసబిఖాతి ఇంకోసారి. వసబిఖాతి ఇక్కడ మీరు ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. వసబిఖాతి వెరీ గుడ్. చాలా బాగా చదివారు. నెక్స్ట్.
ఫల్ముదబ్బిరాతి చాలా బాగా చదివారు. నెక్స్ట్ ఈ రెండు పదాలు కలిపి తురుపుల్ మొదటి రెండు అక్షరాలు తురుపుల్ చదవండి. తురుబ్ లేదు, తాదమ్మ బాసుకున్. తుబ్ తుబ్ లాం తీసుకుని వెళ్ళి ఎక్కడ కలపాలి? సా సీన్తో. తురుబ్ లస్రాయిబ్రు లేదు, ముందు రెండు అక్షరాలు చదవండి. తురుబ్ రాలేదు కదా అక్కడ. తాదమ్మ బాసుకున్ తుబ్. టుబ్ లాం లస్ ఫథా రా సీన్ సుకున్ లస్. తుబ్లస్ సా. టుబ్ లస్ రాయిరు సా వదిలేటు. తుబ్లస్ సా రాయిరు. తుబ్లస్. టుబ్ లస్ రాయిరు తుబ్లస్ సరాయిరు. టుబ్ లస్ సరాయిరు ఓకే, తర్వాత ఫహిల్ ఖా ఫై ఫమహిల్ ఫమహిల్ కరెక్ట్గా చదువుతున్నారు. ఫమహి. లాం కసరా తీసుకుని ఫమహిల్ వెళ్ళి కాఫ్ దేని కలపాలి లాం కసరాను? కాఫ్ ని కలపాలి సార్. లేదమ్మా, ఒకసారి చూడండి. లామ్ ని కలపాలి. ఓకే, లాం కసరా లాం సుకున్ ఏమైపోతుంది? ఇల్ లిల్. లిల్ ఫమహి. ఫమహిల్ కాఫిరీన ఫమహిలిల్ కాఫిరీన. ఫమహిలి కాఫిలీన ఫమహి. హా కింద హా పైన శ్రద్ధ ఉంది. ఫమహిలిల్ కాఫిరీన. ఫమహిలి కాఫిలీన ఫమహిలిల్ కాఫిరీన. ఫమహిలి కాఫిలీన లాం కసరా లాంతో కలపట్లేదు మీరు. లిల్ కాఫిరీన. లిల్ కాఫిరీన లిల్ కాఫిరీన. లిల్ కాఫిరీన ఫమహిలిల్ కాఫిరీన. ఫమహిల్ కాఫిరీన ఆ, లాం సుకున్ నాకు వినబడట్లేదు. మరి మీరు త్వరగా చదివిస్తున్నారో ఏమో. మరి క్లియర్గా స్పష్టంగా లాం సుకున్ రావాలి. ఫమహిలిల్ కాఫిరీన. ఫమహిలిల్ కాఫిరీన ఓకే, తర్వాత పదం బిల్ ఖున్నసిల్. బిల్ కున్నసిల్ సిల్ జవారు జవాకున్నిస్ జ కున్నసి జవా. జవారిల్ కున్నసి వెరీ గుడ్. ఇంకోసారి. బిల్ బిల్ కున్నసి బిల్ ఖున్నసిల్ జవారిల్ కున్నసి. బిల్ కున్నసిల్ జవారిల్ కున్నసి ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ. సిరాతల్ ముస్తకీమ ఓకే, ఇంకొకసారి చదవండి ఇక్కడి నుంచి. వస్సమాయి. వస్సమాయి వత్తరాయి వన్నాషితాయి నాషితాతి. వన్నాషితాతి వన్నాషి వన్నాషియా వన్నాషినాజితి వన్నాజియాతి. వన్నాజియాతి వస్బిహాతి ఇంకోసారి. వసాబిహాతి సీన్ మీద శ్రద్ధ ఉంది కదా, నొక్కి చదవాలి.
వసాబిహాతి అందరు వస్సాబిహాతి. వసాబిహాతి ఉమ్. వసాబిహాతి ఫా ఉంది మొదటి అక్షరం. వసబిహాతి అలిఫ్ మద్ కూడా ఉంది ఇక్కడ. వసాబిహాతి ఫల్ముదబ్బిరాతి ఫమాహిల్ దానికంటే ముందు కా దానికంటే ముందు తురుబిల్ తులుబ్ హిచ్చే करके తుబు पढ़ो, स्पेलिंग करके पढ़ो. తుబుల్లా తాబాదమ పెష్తుబ్ లాం సీన్ ఫతలస్ తుబ్లస్ ఇరు వెరీ గుడ్. తురు ఇంకోసారి. తురు తుబ్లస్ రాయిరు ఇలా ఎక్కడన్నా అర్థం కానప్పుడు స్పెల్లింగ్ తీస్తే వచ్చేస్తాయి. రెండు రెండు అక్షరాలు స్పెల్లింగ్ తీయండి. ఫమాహిల్ కాఫీనా లాంతో కలపాలి. ఫమాహిల్ కాఫిరీనా దీన్ని కలుపుతున్నారు మీరు, దీన్ని కలపట్లేదు. ఫమాహిల్ కాఫిరీనా లిల్ కాఫిరీన ఫమహిలిల్ ఫమాహిల్ కాఫిరీనా ఫమాహిల్ కాఫిరీనా బిజునాస్ బిల్ బిజునాసి బిజునాసిల్ జవారిల్ కున్నాసి ఇంకోసారి. ఇక్కడ కరెక్ట్గా చదవట్లేదు. బా కసరా తీసుకుని వెళ్ళి స్పెల్లింగ్ చేయండి. బిలాం కసర్ బిల్ ఉమ్. బిల్ హాదమ్మ పెష్హు బిల్ హునాసిల్ నూన్ మీద శ్రద్ధ ఉంది, ఉన్నా చేయాలి. బిల్ హునాసిల్ జవారిల్ హున్నా చేయటం అంటే తెలుసు కున్నాసి కదా, కొంచెంసేపు నోట్లో పట్టుకుని ఆపాలి. హున్నసి. బిల్ హున్నసిల్ జవారిల్ కున్నసి వెరీ గుడ్, చాలా బాగా చదివారు. తర్వాత ఏదిన సిరాతల్ ముస్తకీం వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చదవలేదు? షరీఫ్ భాయ్. वालेकुम सर बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्समाई वत्तराबी ఇంకోసారి. वत्तराबी తరాయిబి. तराईबी वत्तराईबी एक एक मिनट वन्नाशिता शिफाई शिफाबी ఇక్కడ వరకు కరెక్ట్గా చదివారు. చివరిది ఏంటిది? वन्नाशिफाती वन्नाशिफाती ఈ అక్షరము, शिफाफी ఈ అక్షరము, शिफा ఈ అక్షరము ఫానా? ఇది बा सर ఇది కర్సర్ కనబడుతుంది కదా. ఈ అక్షరము शिखाती తో. తా. ఇది తో. तो शिखाती
నాషితోతి. नाशिताति తా జా, తా జాలో తా ఇది. वन्नाशिफाति ఫా కాదు, తా. वन्नाशिफा शिफात् ఫా स्वाति ఫా లేదు అక్కడ. ఫా ఉంటే ఇలా ఉంటుంది, రౌండ్గా ఉండి పైన ఒక చుక్క ఉంటుంది. ఇది ఫా. ఇలా ఉందా అక్కడ? ले सर ఇది తా. वन्नाशितोति వెరీ तो గుడ్. वन्नाजिआति వెరీ గుడ్. वसाबिहाति वसाबिखाति फल्मुदब्बिराति तुबलस्सिरावतु ఇక్కడ వరకు కరెక్ట్గా చదివారు. ఇక్కడ సీన్ ఫతహసా, రా ఫతరా. तुबलस्सिराव సి तरा అంటే సి అంటే సాకు కసరా ఉండాలి. సా మీద ఫతా ఉంది కదా. ओके तुबलस्सराइरु వెరీ గుడ్. फमहिलिल काफिरीना बिल बिलखुन्नस नस बिलखुल नसिल जवारति कुन्नसी జవారిల్ కున్నసి. నూన్ మీద जव శ్రద్ధ ఉంటే ఉన్నా చేయాలి, మీ మీద శ్రద్ధ ఉంటే ఉన్నా చేయాలి. బిల్ ఖున్నసిల్ జవారిల్ కున్నసి. बिल सर मళ్ళీ ఒకసారి చెప్పరా సార్ బిల్ ఖున్నసిల్ జవారిల్ కున్నసి. ఓకే బిల్ఖుల్ నసిల్ నవాల్ జవారిల్ జవారిల్ ఖున్నసి కున్ కున్. ఇది పట్టుకోవాలి కొంతసేపు వరకు. ఓకే బిల్ఖుల్ నసిల్ జవారిల్ ఖున్నసి వెరీ గుడ్. నూనె ఉన్నా అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం సేపు ఆ శబ్దాన్ని అలాగే పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఓకే ఓకే, తర్వాత యహ్దిన సిరాతల్ ముస్తఖీమ ఓకే, ఇంకోసారి చదవండి. వస్సమాయి వత్తరాబి ఇంకోసారి. వత్తరాఇబి ఈబి, ఈబి. ఇబి వత్తరాయిబి వన్నాషిఫాతి ఫా కాదండి, అది తా. అది వన్నషి ముందు బాగా చదివారు. వన్నాతి వన్నాషితాతి, వన్నషితాతి వన్నాషితాతి. వన్నషిఫాతి ఫా లేదు అక్కడ, ఫా లేదు. ఓకే వన్నషి షి ఈ అక్షరం ఏమిటి ఇక్కడ ఉన్నది? ఏం చదువుతున్నారు ఈ అక్షరం ఏమిటి? ఈ అక్షరము చదివారా మీరు? సార్ త్వా ఈ అక్షరము తా. త్వా తా జా. త్వాజా ఫా ఎలా ఉంటుంది? ఇక్కడ ఉంది ఫా. మీరు దీన్ని ఈ అక్షరం చదువుతున్నారు, తా చదవకుండా ఫా చదువుతున్నారు. మరి ఇది తప్పు కదా అది. త్వా ఈ తా ఇలా త్వా ఇలా ఉండి పైన గీతుంటే తా. ఇది సాద్. వన్నషిఫాతి ఉమ్. ఇది పెద్ద తప్పు అవుద్ది. అక్షరం మనం తప్పుగా చదివితే పెద్ద తప్పులో ఉంటుంది.
వన్నషితాతి నూన్ మీద గున్నా చేయాలి, అలిఫ్ సగీరా కూడా ఉంది. వన్నషితాతి ఉన్నా ప్లస్ అలిఫ్ సగీరా రెండు రెండు. ఓకే వన్నషిఫాతి ఉన్నా చేశారు, అలిఫ్ సగీరా చేయలేదు. వన్నజియాతి వన్నాషితాతి. వన్నషితాతి ఉమ్. వన్నజియాతి ఇక్కడ కూడా అలిఫ్ సగీరా చేయలేదు. వన్నాజియాతి వెరీ గుడ్. వస్సాబిహాతి ఫస్సాబిఖాతి ఫల్మురబ్బిదాతి దాల్ ఇది. రా అంటే ఇలా ఉంటుంది, దాల్ అంటే పైన ఉంది. ఫల్ముదబ్బిరాతి వెరీ గుడ్. తుబలస్సరాయితు ఇది ఫమహిలిల్ కాఫిరీన బిల్ కున్నసిల్ జవారిల్ కున్నసి ఏదిన సిరాతల్ ముస్తకీమ ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయాలి మీరు. మళ్ళీ చూద్దాం టైం ఉంటే, లేకపోతే రేపు మళ్ళీ చూద్దాం ఇదే లెసన్. నెక్స్ట్ చివరికి ఎవరు ఉన్నారు? ఓకే, ఇంకోసారి చదవండి. అబ్దుల్ అజీం భాయ్, మీరు చదువుతారా? చదువుతాం సార్. ఉమ్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ముమద్దద, ముకర్రమ, ముతహ్హర, వస్సమాయి వత్తరాయిబి వన్నాషితాతి గున్నా చేయలేదు. వన్నాషితాతి వన్నాజిఆతి వస్సాబిహాతి ఫల్ముదబ్బిరాతి తుబలస్సరాయిరు ఫమహ్లిల్ కాఫిరీన్ బిల్ఖున్నాసిల్ జవారిల్ కున్నాస్. నూన్ దగ్గర అలిఫ్ సగీరా లేదు, ఉన్నా మాత్రమే చేయాలి. బిల్ఖున్నసిల్ జవారిల్ కున్నసి కరెక్ట్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ఇంప్రూవ్మెంట్ బాగా కనపడింది మీ దగ్గర. స్టార్టింగ్లోనే షేఖ్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. మీరు చదవండి అమ్మా. వస్సమాయి వత్తరాయిబ్ వన్నాషియాతి. నూన్ మీద గున్నా చేయాలి, ఇది తా, ఇది యా కాదు. వన్నాషితాతి నాజియాతి వస్సబిహాతి. సీన్ మీద శ్రద్ధ సరిగ్గా చేయలేదు. వస్సబిహాతి
ఫసబిహాతి సీన్ మీద శ్రద్ధ సరిగ్గా చేయలేదు. ఫసబిహాతి కాఫ్ ఇది ఫస్సాబికాతి. ఫసబిహాతి ఫల్ముదబ్బిరాతి తుబ్లస్ తుబ్లస్రాయిరు సీన్ మీద శ్రద్ధ చేయట్లేదు మీరు. లామ్ సీన్ కలిపి సీన్ మీద శ్రద్ధ చేయాలి. తుబ్లస్రాయిరు తుబ్లస్సరాయిరు. తుబ్లస్రాయిరు సా కింద సావత్తు. తుబ్లస్సరాయిరు. తుబ్లస్సరాయిరు ఫమహిల్ కాఫిరీన బిల్హున్నాసిల్ జవాయిరుల్ కున్నాసి నూన్ మీద ఉన్నా చేయాలి. అలిఫ్ సగిరా లేదు కాబట్టి ఉన్నా ఒక్కటి చేస్తే సరిపోద్ది. బిల్హున్నాసిల్ ఖా ఇది బిల్ ఖున్నసిల్ జవారిల్ కున్నస్. బిల్కున్నసిల్ జవారిల్ కున్నసి ఎహ్దినస్ సిరాతల్ ముస్తకీం. ఓకే, షరీఫ్ భాయ్ మీరు చదవండి. ఆయన లేదు సార్, వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయారా? మ్మ్. మీరు చదువుతారా రజియా? ట్రై చేస్తారా? చదవట్లేదు ఆమె. మీరు ప్రాక్టీస్ మీరు చదివితే మీ కరెక్షన్స్ ఏమో తెలుస్తాయి. మీరు చదవకపోతే మీ కరెక్షన్స్ మాకు తెలియదు. లేకపోతే మీ సిస్టర్తో పాటు రోజు చదువుకోండి. నా ఇక్కడ చదవటం మీకు ఇబ్బందిగా ఉంటే సిస్టర్తో అయినా చదువుకోండి, రోజు చదువుకోండి. ఇప్పుడు మనం ఏదైతే కరెక్షన్ చేస్తున్నామో దా వీడియో కూడా వినండి. కరెక్షన్ చేసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. మనం చదవాలి కదా. విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇదంతా మీరు థియరీగా చెప్పారు నాకు. షంసియా కరెక్ట్గా గుర్తించారు, అన్నీ జరిగినాయి. కానీ చదివేటప్పుడు తప్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం ప్రాక్టీస్ చేయటానికి కూడా అవసరము. ప్రాక్టీస్ చేస్తే మన తప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అవును సార్, ఇన్షాల్లా. ఇన్షాల్లా. దీన్ని మనం నిదానంగా వెళ్తున్నాము. మనము ఇక్కడ పునాది గట్టిగా ఉంటే మనం చదవటానికి ఇప్పుడు ఒక పదం నుండి 2-3 పదాలు చదవటం దగ్గరికి వెళ్తున్నాం మనం. కాబట్టి కొంచెం మంచిగా చదవటం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే ఖురాన్ కూడా మంచిగా చదువుకోవచ్చు ఇన్షాల్లా. మీ సిస్టరే కదా, కొంచెం మీరు హెల్ప్ చేయండి. మీ చదవటానికి ఇబ్బంది పడుతుంటే. ఓకే సార్, చెప్తాం సార్. ఓకే, మీరు హెల్ప్ చేయండి. ఫోన్ మీదే వినండి. ఫోన్ మీద ఈ పేపర్ ఓకే ముందు పెట్టుకుని ఫోన్లో ఓపెన్ చేసి, ఇది పుస్తకం ఉంది కదా, పీడిఎఫ్ కూడా పంపించాము గ్రూప్లో. ఓకే ఓపెన్ చేసి ఇది చదివితే ఇద్దరు కలిసి చదివినా పర్లేదు. ఓకే సార్, చెప్తాం సార్. ఉంది. ఓకే, ఒక్క నిమిషం సార్. చాలా రేపు మళ్ళీ చదువుదాము. ఈ పేజీ చూడండి, ఇది పేజీ. దీంట్లో ఉన్న పదాలన్నీ ప్రాక్టీస్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఈ దీంట్లో ఉన్న పదాలలో శ్రద్ధ ప్రాక్టీస్ చేయటం ఉన్నది. తర్వాత మద్ ఉన్నాయి కొన్ని చోట్ల. తర్వాత ఆ, ఆ, ఎక్కల ఇది ఉంది, కలకలా ఉన్నాయి, ఉన్నా ఉన్నది. ఈ పదాలన్నీ ఇది మనం అంతకుముందు చదివాము. ఆ, కలకలా ఇది శ్రద్ధ వరకే చదివాము. ఇప్పుడు మనం షంసియా కమరియా కూడా కలుపుకుని చదువుతున్నాం ఇవి. అందుకని కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఇన్షాల్లా తేలికైపోద్ది చదవటం ప్రాక్టీస్ చేస్తే ఇన్షాల్లా. దీని తర్వాత లెసన్ కూడా చూడండి, ఇక్కడ కూడా శ్రద్ధ ఉన్నది. తర్వాత ఇవన్నీ షంసియా పదాలు ఉన్నాయి. వస్సుబహి వషంసి వషఫవి బిస్సబరి వస్సైఫ్ వల్లైల్. ఇవన్నీ మనం చదవాలి. రేపు ఇది చదువుదాం ఇన్షాల్లా. కాబట్టి ఆ, ఇది ప్రాక్టీస్ చేసుకొస్తే రేపు మళ్ళీ ఈ లెసన్ రిపీట్ చేసి తర్వాత లెసన్కి వెళ్దాము. శ్రద్ధ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ అక్షరం కింద అదే ఒత్తు వచ్చినట్టు మనం చదవాలి. కా కింద కా ఒత్తు, మా కింద మా ఒత్తు, సా కింద సా ఒత్తు, జీమ్ కింద జా ఒత్తు.
ఈ శ్రద్ధ వచ్చింది అంటే లామ్ కింద లావత్తు వచ్చినట్టు, దాల్ కింద దావత్తు, కా కింద కావత్తు, వావ్ కింద వావత్తు, జాల్ కింద జావత్తు. ఇలాగా ఏ అక్షరంపై శ్రద్ధ ఉంటే ఆ అక్షరాన్ని దాని కింద అదే ఒత్తు తెలుగులో ఉన్నట్టు మనం భావించి అదే పద్ధతిలో మనం చదవాలి. రేపు ఇది క్లియర్ అవుతుంది లెసన్. ఇంకా 2-3 రోజులు అవసరమైతే దీని మీదే మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇది చాలా అవసరమైన లెసన్ ఇది. షంసియా కమరియాలో ఉన్న పదాలు, శ్రద్ధా పదాలు ఇవన్నీ దీంట్లో వచ్చేస్తున్నాయి. ఇది మనం జాగ్రత్తగా చదవగలిగితే ఇన్షాల్లా ముందు మనకు బాగా పనికొస్తుంది ఇన్షాల్లా. ఓకేనా? సార్ ఒక్క నిమిషం. చెప్పండి. మేము చదువుతా ఉంటే తిను కూడా నాతో పాటు ఊరికే ఏదో ఒకటి చదువుతా ఉంటుంది, మా కూతురు కూడాను. కొంచెం వింటా. చెప్తాదంట, దువా చెప్తాంట, మీరు వినాలంటే చెప్పండి. అచ్చా, ఓకే. బాత్ కర్, సలాం కర్. अस्सलाम वालेकुम. जी अम्मा बोलो आप. दुआ दुआ पढ़ना है. आवाज थोड़ा सा मोबाइल थोड़ा दूर रख के बात अच्छा, करो. हाँ, जोर से पढ़ो. खैर से है, क्या पूछ रहे हैं? नहीं अल्हम्दुलिल्लाह आवाज नहीं आ रही. मोबाइल एकदम करीब में रख के बात कर रहे शायद उन्होंने. अच्छा, थोड़ा अच्छा, दूर रखना. हाँ, सफर की दुआ. पढ़ो. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नहीं आ रही आवाज. अच्छा, पढ़ो, स्टार्ट करो. सर, आवाज आ रही है सर मेरी? आपकी आवाज आ रही, बच्ची की आवाज नहीं आ रही. अच्छा, पढ़ो. सफर की दुआ. हटो, जोर से पढ़ो. पढ़ो माँ, सुन रहा हूँ मैं. पढ़ो. ये किताब में से पढ़ रहे हो ना? हाँ नहीं सर, उन्होंने याद कर को है, बाय हार्ट कर को है. ये पूरा? हाँ. अच्छा. पढ़ना सीखना उन्होंने. अलिफ बासा. इंशाल्लाह. अब फिल वक्त 5 years से यूकेजी पढ़ रही बच्ची. माशाल्लाह. दुआएं पढ़ाते रहते ना, वो बाहर जाने की दुआ, ऐसे थोड़े सूर्य नाथ से सूर्य फलक, ये बाय हार्ट का लिखने से जरा देखो पढ़ना आता नहीं. अलीबा सिखा को नहीं है अभी. वो ऐप में से उनको प्रैक्टिस करो. ऐप अच्छा है देखो. ये कायदा नूरानिया विद साउंड का ऐप है ना, वो डाउनलोड कर लेके उससे प्रैक्टिस करो. ठीक है फिर इंशाल्लाह अज़ान होगी यहाँ पे, कल मिलेंगे. आ रही आवाज? వినిపిస్తుంది సార్. ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రేపు కలుద్దాం మళ్ళీ ఇన్షాల్లాహ్. అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.